చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నుండి తానే పోటీ చేస్తానంటూ ప్రకటించారు. గత 35 ఏళ్ల నుండి చంద్రబాబు నాయుడు గెలిపిస్తున్నారని, కాబట్టి ఈసారి తాను ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని తన మనసులో మాటలు బయటపెట్టారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ అన్నారు. మేడం చెప్పండి, భువనేశ్వరి పోటీ చేస్తామంటున్నారు, ఆవిడైనా అక్కడ గెలిచే అవకాశం ఉందా? ఆవిడ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా అక్కడ ఖచ్చితంగా ఓడిపోతారు. భువనేశ్వరి గారు పోటీ చేసినా ఓడిపోతారు. కానీ భువనేశ్వరి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ అవసరము, కాబట్టి ఆవిడ పోటీ చేస్తాననేసి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముసలైపోయారు, అతనికి రెస్ట్ అవసరము అనేసి. అందుకనే జగనన్న వై నాట్ 175 అనేది పదే పదే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కుప్పంని మేము గెలిపించి తీరుతాము. అసలు కుప్పంకి మున్సిపాలిటీ చేసిందే జగనన్న, కుప్పంని రెవెన్యూ డివిజన్ చేసింది జగనన్న. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు. దానికోసం రిప్రజెంటేషన్ ఒక లేఖ రాశారు జగనన్నకి, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత చేతకాని ఎమ్మెల్యేనో కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ కుప్పం ప్రజలందరూ గ్రహించారు. అలాగే కుప్పానికి తాగునీరు కోసం 450 కోట్లతో తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన జగనన్న ప్రారంభించబోతున్నారు. ఈ విధంగా తీసుకుంటే కుప్పంకి అన్ని రకాలుగా అండగా నిలిచింది జగనన్న ప్రభుత్వం. కాబట్టి కుప్పం ప్రజలు అక్కడ ఎవరు నిల్చున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచేట్టుగా చంద్రబాబు నాయుడు అయినా భువనేశ్వరి అయినా ఓడించడానికి కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముసలైపోయారు. అతను ఏ క్షణంకి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరికి, ముఖ్యంగా కుప్పం ప్రజలకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈసారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవడం ఖాయం. అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేసి గ్రహించారు. కాబట్టే ఇలా వాళ్ళ ఆవిడతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వై నాట్ 175 అనే జగనన్న నినాదం ఈసారి జరిగి తీరుతుంది. 2024లో కుప్పంతో సహా 175కి 175 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఎంపీటీసీ ఎలక్షన్లు అలాగే జడ్పీటీసీ సర్పంచ్ల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కుప్పంలో దారుణంగా ఓటమి చెంది, అప్పుడే తెలుగుదేశం పార్టీ పతనం కుప్పంలో ప్రారంభమైందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పటికే ఆ కుప్పం ప్రజలందరూ కూడా జగనన్న మీద అభిమానాన్ని, చంద్రబాబు నాయుడు ఆ కుప్పానికి చేసిన ద్రోహాన్ని గ్రహించారు. కాబట్టి లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఈ జనరల్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడిపించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. రాప్తాల్లో జరిగిన సభకు ఊహించిన దానికంటే 10 లక్షలకు పైగా జనాలు వచ్చారు. ఈ జనాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక వణుకు పుట్టింది. అటువంటి వణికే చంద్రబాబు నాయుడులో కూడా పుట్టిందని మీరు అనుకుంటున్నారా? ఈ సభ తర్వాత ఇటువంటి ప్రకటన వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. 3 సిద్ధం సభలు జరిగాయి. ఒక్కొక్క సభని మించినట్టుగా రెండో సభ, మూడో సభ జరగడంతో తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, ప్రతిపక్షాలన్నింటిలో కూడా వణుకు పుడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 175కి 175 సీట్లు కూడా జగనన్న గెలుస్తాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో విపరీతమైన జగనన్నకి ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాల వలన లబ్ధిదారులై ఉన్నారు. అలాగే జగనన్న చేసిన అభివృద్ధిని కూడా వాళ్ళందరూ కూడా చూసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ జగనన్నకి సిద్ధం సభల ద్వారా మద్దతు తెలిపి తాము ఎన్నికలకు సిద్ధం, ఫ్యాన్ గుర్తు మీద ఓటేయడానికి సిద్ధమని తెలియజేశారు. దాంతో వాళ్ళలో ఒక వణుకు పుట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతను అక్కడ ఓడిపోతాడు కుప్పంలో అని ఖచ్చితంగా నిర్ణయించుకోవడం వలన తన భార్యతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రజా మద్దతుతో గెలవలేదు, కేవలం దొంగోట్లతో మాత్రమే గెలుస్తూ వస్తున్నాడని అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈసారి దొంగ ఓట్లు కూడా తొలగిస్తున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గెలుపుని ఏ విధంగా చూస్తారు? ఇప్పటి వరకు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే దానికి కారణం అక్కడ దొంగోట్లు చేర్పించి వాటి ద్వారా గెలిచేవారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చక్కగా స్ట్రిక్ట్గా పనిచేసి అక్కడ దొంగోట్లను కూడా తొలగించడం జరిగింది. దాంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఓటమి అనేది ఖాయమైంది. దాంతో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నారు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే మున్సిపాలిటీ అయింది కుప్పం, అలాగే రెవెన్యూ డివిజన్ అయింది. ఇన్ని రకాలుగా తీసుకుంటే కుప్పాన్ని అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థికే ఖచ్చితంగా కుప్పం ప్రజలు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఖచ్చితంగా ఓడిపోతారని తెలిసే తన భార్యతో ఆవిడతో పోటీ చేస్తున్నారని
కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయారని, అందువల్ల కుప్పంలో చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఓడిపోబోతున్నారని ఎమ్మెల్యే వరద కళ్యాణ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు భార్యే కాదు, ఎవరు పోటీ చేసినా కుప్పం మాత్రం వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పడుతుంది. 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.